గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని ద్వారా చెప్పబడుతున్న ఈ యొక్క అంశము సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఎవరు అనేటటువంటి అంశాన్ని దేవుని వాక్యం నుండి మనం ఆలోచన చేద్దాం. సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఎవరు అనేటటువంటి యొక్క అంశాన్ని దేవుని వాక్యం నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఈ రోజుల్లో క్రైస్తవులను ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే, లేకపోతే ఎవరు సమస్తమును సృష్టించిన దేవుడు అనేటువంటి ప్రశ్న అడిగితే కొంతమంది యేసుప్రభు అంటున్నారు, మరికొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, మరికొంతమంది తండ్రి అయిన దేవుడు అంటున్నారు. అంటే ఒక ఏకాభిప్రాయంతో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే మరి ఇలా క్రైస్తవులైనటువంటి వాళ్ళు కొంతమంది నిజాన్ని చెబుతున్నారు, కొంతమంది ఎవరో చెప్పినటువంటి బోధలను మళ్ళీ ప్రజల పైన రుద్దుతూ ప్రజలకు బోధిస్తూ యేసుప్రభన్న తండ్రి అన్న యేసుప్రభు, అలాగనే పరిశుద్ధాత్ముడన్న యేసుప్రభు అని చెప్పే మరొక బోధ కూడా ఉంది. ముగ్గురు ఒక్కటే చెప్తున్నారు, సరే తర్వాత మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ మరి సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఎవరు అని మనము దేవుని వాక్యములో ఆలోచన చేయగలిగితే చాలా మంది ప్రియులరా, చాలా మంది సేవకులని బోధకులని చెప్పుకుంటున్నటువంటి వారే ఏం చెప్తున్నారంటే యేసుప్రభు సృష్టించారని చెప్తున్నారు. సమస్తమును సృష్టించినటువంటి దేవుడు యేసుప్రభు అంటున్నారు. ఎలా చెప్పగలుగుతున్నాం అంటే కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే దేవుడు కలిగించాలనుకున్నప్పుడు అమ్మను వాళ్ళ దూరం ఉండు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగిన, మూలం అంటే ప్రభుని దేవుడు మరి మూలంగా పెట్టుకొని కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, అంటే ఆయన ద్వారానే దేవుడు కలిగించాడు. కలిగించిన దేవుడు యేసుప్రభు కాదని పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి వీళ్ళ యొక్క ఏకాభిప్రాయంతో ఉన్నప్పుడు కూడా, ముగ్గురు ఏకాభిప్రాయం ఉన్నప్పుడు కూడా చేసింది మటుకు తండ్రి అయిన దేవుడు. సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఆయన ఐక్యమైనడు, ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన. కనుక చూద్దాం, ఇంతకీ సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఎవరో దేవుని వాక్యాన్ని జాగ్రత్త చూద్దాం పిల్లరా. నిర్గమకాండం 20వ అధ్యాయము జాగ్రత్తగా చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 11వ వచనంలో జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేయగలిగితే చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే 11వ వచనంలో చూడు, 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును
సృజించి అన్నాడు. అంటే ఇక్కడ సృష్టించిన వాళ్ళు ఎవరు మనకు వాక్యంలో కనిపిస్తుంది. మళ్ళీ చదువుతాను 11వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయము 11. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను అంటున్నాడు. దేవుడంతా ప్రియులారా 6 దినములు ఆయన ఏం చేశాడంట? 6 దినములలో మొదట ఆకాశమును భూమి, ఆకాశమును సముద్రమును, ఈ యొక్క ఆకాశము భూమి సముద్రములో ఉన్నటువంటి సకల కోటి జీవరాశులను, పురుగులు, పక్షులు, జంతువులు, వృక్షములు, చెట్లు, ఆకాశము, నక్షత్రములను, ఈ భూమి మీద ఎన్నెన్నో సముద్రాలు, అరణ్యాలు, కొండలు, కోణలు సమస్తమును కూడా సృష్టించింది ఎవరు? ఆయన పేరు మరి యెహోవా. యెహోవా సృష్టించాడు. యెహోవా అనగా ఉన్నవాడు, యెహోవా అనగా ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. నిరంతరం పుట్టుక లేని, చావు లేని, నిరంతర స్వయంభవుడైనటువంటి అదృశ్య శక్తి సూపర్ పవర్ తండ్రి అయిన దేవుడు సృజించాడన్నటువంటిది మనం ఆలోచన చేయాలి ప్రియులారా. కనుక మరి కొంతమంది కామెంట్స్ కి మనం ఏం చెప్పాలి? యేసుప్రభు అంటున్నారు. మరి యేసుప్రభు సృష్టించినట్టుగా ఇక్కడ కూడా మనకు కనిపించదు. యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర ఉన్నాడే గాని తండ్రితో అలా ఉండిపోయాడే తప్ప కొన్ని విషయాల్లో, అన్ని విషయాలు కొన్ని విషయాల్లో సమస్తమును సృష్టించినది దేవుడైతే ఆ దేవుడి యొక్క మరి సహాయం చేత ఉన్నవాడిగా మాత్రం మనం చూడగలం ప్రియులారా. అలాగనే ఆమోసు గ్రంథాన్ని కూడా చూద్దాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8-9 వచనములో మనం ఆలోచన చేయగలిగితే చూడండి, నక్షత్రములను, మృగశిరి నక్షత్రములను సృజించిన వాడు, కారు చీకటిని ఉదయంగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్చువేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు, ఆయన పేరు యెహోవా. ఆయన పేరు ఏంటంట? యెహోవా. అంటే వీటన్నిటి సమస్తము భూమి మీద ఉన్నటువంటి కాలగమనములు, రాత్రి పగలు, నక్షత్రములను, అలాగని మృగశిరి నక్షత్రాలు, తర్వాత సప్తర్ష నక్షత్రములు, అలాగని వీటన్నిటిని కూడా సూర్య చంద్రులను సమస్తమును సృష్టించిన దేవుడు ఎవరంటే ఆయన. మరి ఆయన పేరు మీద ఏమన్నా మళ్ళీ వేరే అనుకుంటారని ఆయన పేరు యెహోవా, ఉన్నవాడు, నిరంతరము జీవించువాడు. ఆయన జనన మరణాలు లేని సృష్టికర్త అని మనకు అర్థమైపోయింది ప్రియులారా. ఆయన మరి ఆయనకు ఈ భూమి మీద మరి ఆ మానవ సంబంధాలకు మరి ఆ సంబంధం లేని ఆత్మ సంబంధులు ఆయనే తండ్రి అయిన దేవుడు. శరీరము కేవలం నిర్మించినటువంటి ఆయన సహాయం ద్వారా మనం ఉన్నామే తప్ప రక్త మాంసములకు అతీతుడైన వాడే ఆయనే ఉన్నవాడు అని మనం ఆలోచన చేయగలుగుతున్నాం. అలాగనే చూడండి, కీర్తన గ్రంథం 115వ అధ్యాయము, కీర్తన గ్రంథం 115వ అధ్యాయము
కీర్తన గ్రంథం 115వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా మనం చూద్దాం. 115వ అధ్యాయము 15వ వచనాన్ని చూడగలిగితే అక్కడేమంటున్నాడు? భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు అంటున్నాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశం, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. అంటే సమస్త సృష్టికర్త తండ్రి అయిన దేవుడు. మనం అది మర్చిపోకూడదు. ఎవరన్నా? తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. అలాగనే ఇంకో మాటలు కూడా చూద్దాం. కీర్తన గ్రంథం అదే 121వ అధ్యాయం. కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 21వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాలను కూడా చూద్దాం. కీర్తనకారులు ఏమంటున్నాడు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఎవరి వల్ల కలుగుతుందంట? యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన. మరి ఈ భూమి మీద ఏది కూడా ఆయన యొక్క మరి సృష్టికి అతీతంగా లేదన్నటువంటిది మనవి చేస్తూ, మరి ఇంకేం చేశాడు? ఇప్పుడు ఏమేం చేసుకున్నాం? సమస్తం నక్షత్రాలను చేసింది ఆయనే, భూమిని సృజించింది ఆయనే, సముద్రములను సృజించింది ఆయనే, పంటల్ని సృష్టించింది ఆయనే, సకల కోటి జీవరాశులను, ఫలవృక్షములను, ఎన్నెన్నో రకాల కూరగాయల ఆకారం సమస్తమును, చేపలను, పురుగులను, పక్షులను సమస్తమును కూడా సృష్టించిన భూమి ఆకాశములను సృష్టించిన వాడు, వాటిలో ఎన్నెన్నో నిర్మించినటువంటి వాడుగా దేవుడు కనిపిస్తున్నాడు. ప్రియులారా, మనకు కనుక ఇప్పుడు ఇవన్నీ చేసింది దేవుడు. మరి యేసు ప్రభు ఇక్కడే ఏమైనా చేసినట్టుగా మనకు అనిపిస్తుందా? అనిపించడం లేదు. ప్రియులారా, తండ్రి పాత్ర తండ్రిని పోషిస్తూ, తండ్రి పాత్ర తండ్రి నిర్వహిస్తూ, ఆయన అందరికి అతిథుడైన వాడు, అందరికన్నా గొప్పవాడు, అందరిలో ఉన్నవాడు, అందరిలో వ్యాపించుతున్నవాడు, అందరికన్నా గొప్పవాడు తండ్రి అయిన దేవుడు. ఆయన యెహోవా. ఆయన యెహోవా. ఈవన్ పరిశుద్ధాత్మకు దేవుడు, యేసు ప్రభుల వారికి దేవుడు, సకల కోటాను కోట్ల దేవుడులకు దేవుడు. మరి అనేక మంది భూమి మీద కోట్ల కొలది నాటి నుంచి కాలం నుంచి చనిపోయిన వారందరికీ ఒకే ఒక దేవుడు ఆయన. ఆయన మనకు దేవుడుగా కనిపిస్తున్నాడు. ప్రియులారా, ఆయనే సమస్తమును సృష్టించిన సృష్టికర్త అనేది మనకు అర్థమైపోయింది. అయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు అంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? ఈ భూమి అన్నిటికన్నా గొప్పవాడు, అన్నిటికన్నా ఏలికైన వాడు, ఈ భూమి మీద సమస్తమును ఏలుతున్న వాడు మనుషులు. ప్రియులారా, మనుషుల గురించి మాట్లాడుతూ ఒకనాడు మరి
మనుషులను ఉద్దేశిస్తూ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. ఎవరైనా మళ్ళా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయనకు పేరు. మనుషులందరినీ సృష్టించిన వాడు భర్త. నీకు భర్త ఉన్నాడు, నీకు భర్త ఉన్నాడు. ఆ భర్త అయినటువంటి సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు అని చెబుతూ, ఆ భర్త ఎవరు తెలుసా? ఆ భర్త ఎవరు తెలుసా? సంఘానికి క్రీస్తు భర్త అయితే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి భర్త, శిరస్సు ఎవరు తెలుసా? ఆయనే తండ్రి అయిన దేవుడు. కనుక మరి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. ఆయన ఎవరు తెలుసా? సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆయనకు పేరు. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. సర్వలోకమునకు దేవుడని ఆయనకి మాత్రమే పేరు, మరొకరికి లేదు అన్నటువంటిది మనము ఆలోచన చేయాలి. అంటే ఒకనాడు ఈ మాట నిజమేసయ్య రాసినటువంటి యొక్క గ్రంథములో 54:5 ఒకనాడు ఆదామును సృజించిన వాడు తండ్రి యెహోవా. తర్వాత అవ్వను, ఆదాము గాఢ నిద్ర కలిగేసి అవ్వను తీశాడు. అక్కడ నుంచి ఒక కయ్యూను, ఏబేలు, సేతు, ఇలా ఎందరెందరో మరి కూతుర్లు, కుమారులు, ఇలా విస్తరిస్తూ ఈరోజు కోట్ల కొలది మనుషులు కావడానికి గల కారకుడు, నిర్మాణకుడు, సృష్టికర్త, మానవుని యొక్క మరి ఉనికిని మరి నిర్మించినటువంటి వాడు ఆయనే తండ్రి అయిన దేవుడు అన్నటువంటిది మనం ఆలోచన చేయాలి ప్రియులారా. అలాగే ఇంకో మాటలు గుర్తుతాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఆయనను గుర్తించరు. ఇంకా దేవునిగా గుర్తించడానికి ఈరోజు క్రైస్తవులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. క్రైస్తవులు దేవునిగా గుర్తించడానికి ఇబ్బంది ఏంటి చెప్పు? మా నాన్న ఫలానా వ్యక్తి అని చెప్పడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే నీకన్నా ఇంకా దిగజారుడు వాడు ఇంకెవరు చెప్పు. నా తండ్రి ఫలానా పేరు కలిగిన వ్యక్తి అని చెప్పుకోవటానికి గుండె మీద చేసుకుని మనుషులు చెప్పుకుంటారు కదా. అలాంటప్పుడు ప్రియమైన దేవుని వారులారా, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా. ఆయన నిన్ను సృజించిన తండ్రి కాడా? నీ తండ్రిని నువ్వు పక్కకు పెట్టి రకరకాలైనటువంటి వారిని పూజిస్తూ, అనుసరిస్తూ, నమస్కరిస్తూ ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఒకనాడు ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ నేడున్న క్రైస్తవ దేవుడు ఎవరో చెప్పలేకపోతున్నారు. కనుక అలా చెప్పలేకపోవడానికి గల కొందరు, చెప్పలేకపోతే అందరూ నేను అంటలేదు, కొందరు మాత్రం చెప్పలేకపోతున్నారు. గల కారణం ఏంటంటే తెలుసా? వాళ్ళు మరి అందుకే అంటున్నాడు, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా. ఎంతకాలం నన్ను పట్టించుకోకుండా ఉంటారు. ఆయన నిన్ను సృజించిన తండ్రి కాడా? ఆయన నిన్ను పుట్టించి స్థాపించిన వాడు, ఈ భూమి మీద మనకు జన్మనిచ్చిన వాడు తండ్రి అన్నాడు. యేసుక్రీస్తు కుమారుడు, పరిశుద్ధాత్ముడు కుమారుడు. సమస్త మానవాళి మనమందరం కుమారుడుగా ఈ భూమి మీద తండ్రి కన్నా అధితుడైన వాడు, దేవుడి కన్నా గొప్పవాడు, దేవుడి కన్నా మరి ఉన్నతమైన ఖ్యాతి, ఘనత గలవాడు ఎవరు లేరన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు ప్రియులారా.
అలాగని ఇక్కడ 7వ వచనంలో పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనము, తరతరములు సంవత్సరములను తలుచుకొనుము, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు, మన తండ్రి సర్వోన్నతుడైన దేవుడు తండ్రి అంటాడు కింద. కనుక ఇంకో మాటలు గురించి చూద్దాం. 2 మాటలు చదువుకొని ముగించుకుందాం. ఇంకొన్ని విషయాలను చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధనలో కూడా మనము చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. పిల్లరా, ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని ప్రార్థన చేస్తున్నానని పౌలు ఎవరి ఎదుట సాష్టాంగపడ్డాడు, ఎవరికి భయపడుతున్నాడు, ఎవరిని బట్టి కుటుంబాలు 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 అన్నగారి కుటుంబం అని చెప్పారు. అన్నగారి కుటుంబాలు పతనమైపోయినాయి. ఎన్నెన్నో కుటుంబాలు పతనమైపోయాయి. తెలియక కొందరు, తెలిసిన డంబాచారంతో కొందరు. కనుక ఏ తండ్రిని బట్టి నువ్వు పుట్టావు, ఏ తండ్రిని బట్టి నీకు భార్య వచ్చింది, ఏ తండ్రిని బట్టి నీకు పిల్లలు పుట్టారు, ఏ తండ్రి జన్మనివ్వటం ద్వారా ఈరోజు మనుషులని వారు భూమి మీద బ్రతికి పట్టగలుగుతున్నారు. అటువంటి విషయాన్ని కామన్ నాలెడ్జ్ క్రైస్తవులకు లేకపోవటం చాలా విచారణ. ఇతరుల గురించి మనం వాళ్ళను ఇది కూడా అనలేదు. కానీ క్రైస్తవ్యంలో ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాం, ప్రతి ప్రార్థన కార్యక్రమాలకు వెళ్తున్నాం, బైబిల్లో ఎన్నెన్నో విషయాలు చదువుతున్నాం, మరి ధ్యానిస్తూ ఉన్నాం. కానీ దేవుడిని ఖచ్చితంగా గుర్తించలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నారు క్రైస్తవులు కొందరు. కనుక ఆయన అన్నటువంటి మాట, ఈ హేతువు చేత, హేతు అంటే ప్రశ్న, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఓడి ప్రార్థన చేస్తున్నా. ఆ తండ్రి కొరకు నేను మాటల తండ్రి నేను ప్రార్థన చేస్తున్నా. ఆ తండ్రిని కొరకు అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆ తండ్రి ఎదుట నేను మోకరించి అంటున్నాడు. ఎవరండి? సమస్త క్రీస్తు వారికి, పరిశుద్ధాత్మనికి, సకల కోటి మనుషులకు, ప్రవక్తలకుని, పరిచారకులకును, బోధకులకును, ప్రతి వారు కూడా ఎవరిని వాళ్ళు ప్రార్థన చేశారు? ఎవరికి? తండ్రికి. తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యుద్ధ నుండి తీసివేయమని ఎవరికి ప్రార్థన చేశాడు? ప్రభు తండ్రికి. అంటే తండ్రి నీవు నాకు అనుగ్రహిస్తుంది. తండ్రి నాకంటే నా తండ్రి గొప్పవాడు, నాకు కూడా దేవుడు నా తండ్రి అన్నటువంటి విషయాన్ని ప్రభుల వారు ఒప్పుకున్నప్పుడు మనం ఒప్పుకోవటానికి ఇబ్బంది. అలాగనే ఇంకో మాటను కూడా చూద్దాం. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనంలో యావత్తు భూమి మీద కాపురములకు కరువు నుండి సకల జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని వారి యొక్క నివాస స్థలములను, వారి యొక్క పొడి మేడలను ఏర్పరిచి ఉన్నాను. యావత్తు భూమి మీద కాపురములకు ఒకరి నుండి ఆదాము నుండి సకల కోటి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొనాలి. దేవుడెవరు? దేవుణ్ణి తడవలాడే కనుక్కునే వాళ్ళు ఉన్నారా? డబ్బుల కొరకు తలుపులాడుతున్నాడు, ఆస్తుల కొరకు తగులాడుతాడు,
అధికారాలకి తరుగులాడు. ఈ భూమి మీద దేని కొరకు మనిషి తడువులాడతాడు కానీ తండ్రి అయిన దేవుణ్ణి తడువులాడి తెలుసుకోవటం అంటే చాలా గొప్ప విషయం. ప్రేరణ తెలుసుకోవాలి. అందుకే బైబుల్లో అనేక విషయాలు బోధిస్తున్నప్పటికీ దేవుడు ఎవరు అన్నటువంటి విషయం తడవులాడితే తప్ప నీకు అర్థం కాదు. తడవులాడంటే ఓ కన్ను లేని వాడు ఎలా తడులాడతాడు? అలా నువ్వు బైబుల్లో ఎక్కడ ఏముంది ఇలా తెలుసుకోవాలన్నటువంటి విషయాన్ని ఆలోచన చేయవలసిన వారిగా మనం ఉన్నామన్నటువంటిది మనవి చేస్తూ మరి అలాగే యెషయా గ్రంథం 42లో అంటాడు. యెషయా గ్రంథం 42లో కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము. యెషయా గ్రంథం 42వ అధ్యాయములో 42వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణములకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచున్నానని అతడు అన్ని జనులకు న్యాయమును కనపరచును అని చెప్తాడు. ఎవరైనా ఈయన యెషయా ప్రవక్త గురించి రాయబడినప్పుడు కూడా ఇది క్రీస్తు వారికి సూచించేటటువంటి విధంగా మనం గ్రహించుకోవాలన్నటువంటిది మనవి చేస్తూ మలాకీ గ్రంథం 10వ అధ్యాయము పాత నిబంధన గ్రంథములు మలాకీ గ్రంథం చివరి ముగింపు అధ్యాయము మరి 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. పిల్లరా అడేమంటున్నాడు? మనుషులందరికీ తండ్రి ఒక్కడు కాడా? ఒక్క దేవుడు మనందరినీ సృజింపలేదా అన్నాడు. ఒక్క దేవుడే మనందరినీ సృజించలేదా? మనందరికి తండ్రి ఒక్కడే కదా, అనేకులు కాదు కదా. ప్రతి ఇంటిలో తండ్రి కుటుంబానికి ఒక్కడు ఎలా ఉంటాడో అలాగనే సర్వలోకం పరలోకం భూమి మీద ఉన్న ప్రతి వారికి, చనిపోయిన ఆత్మలకు, బ్రతుకున్న మనకు, అలాగనే సమస్తమునకు కూడా తండ్రి ఒక్కడే అని చెప్తున్నాడు. తండ్రి ఒక్కడే, మనందరికి తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడు మనందరినీ సృజింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరం ద్రోహము చేయొచ్చు, మన పితరులతో చేయబడిన నిబంధనను మన యొద్దకు మనం ఎందుకు తృణీకరించుచున్నాం? దేవుడు ఒక్కడని చెప్తే దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన గ్రంథం మన చేతిలో ఉన్న ఇంకా తృణీకరిస్తున్నాం అర్థం కాక. బైబిల్ చదివితే అర్థమవుతుంది, చదువు ఎక్కువ. సార్ చెప్పినది రాసుకుంటాడు కానీ పాపం బైబిల్ అది నిజమా కాదా అని చూడడు. ఎక్కువ మంది, కొంతమంది పరిశీలన చేయొచ్చు కానీ కొంతమంది సార్ ఏం చెప్తుంటే అవి రాసుకుంటాడు. కాఫీ నాలెడ్జ్ అది నిజమా కాదా, చెప్పింది అవుతుందా కాదా అన్నటువంటి పరిశీలన కూడా చేయాలి. కనుక సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఎవరు అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు పాట విన్న తర్వాత? తండ్రి అయిన దేవుడు, కుమారైన దేవుడు కదా. తండ్రి అయిన దేవుడు అని చెబుతూ దేవునికి చెందవలసిన ఘనతను, మహిమను దేవునికి చెల్లిస్తూ, ప్రభుకు చెందవలసిన ఘనతను, మహిమను ప్రభుకు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మకు చెందవలసిన మహిమను, ఘనతను పరిశుద్ధాత్మకు కలిగిస్తూ ఈ భూమి మీద దేవునికి ఇష్టమైన, దేవుని తెలుసుకున్న ప్రియమైన పిల్లలుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ దేవుని వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. రెండు మాటలు చెప్తే ప్రార్థన చేస్తాను.